నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు ఎలాగూ భద్రత లేదు. గడిచిన 5 ఏళ్లలో ఆఖరికి ముసలావిడైన రంగనాయకమ్మ గారికి కూడా భద్రత లేదు. సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు అర్ధరాత్రి వేళొచ్చి అరెస్ట్ చేస్తారు. ఇది కాకుండా చాలామంది మహిళలు నైటీలో ఉన్నా కూడా బట్టలు మార్చుకొని వస్తాం మీరు చేసే పాడు అరెస్ట్ల కన్నా కూడా మా ముందే మార్చుకోండి అన్న స్వరంలో వినిపించేవాళ్ళు పోలీసులు. మెన్ పోలీస్ ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేశారు. ఎవరికి నచ్చే రీతిలో వాళ్ళు ఉమెన్ని వాడేశారు. లిటరలీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కేసుల పేరుతో హెరాస్ చేశారు. ప్రభుత్వం మారింది, పద్ధతి మారుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు వస్తుంది అనుకున్నాం. 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అనేది ల్యాండ్ అయ్యి. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, పథకాలు, సంక్షేమ పథకాల్లో బిజీగా ఉంది ప్రభుత్వం. మరి మహిళలకు భద్రత ఉందా? నేను నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక లేడీ ఎస్ఐని ఇష్టం వచ్చినట్టు తోసే విజువల్స్ నిన్న హైలైట్ అయినాయి. దానిపైన నేను ఒక చిన్న లైవ్ చేసి పూర్తిగా వీడియో చేయలేకపోయాను. దీని గురించి ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతారేమో అని చూశాను నేను. అవలా 24 గంటల టైంలోపు అరెస్ట్ చేయాలి అని చెప్పి బయట ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. 24 గంటలు ఏంటి, క్లియర్గా ఫేస్ కనిపిస్తూ ఈరోజు ప్రభుత్వం తరపున అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ పరిస్థితి, అక్కడ భయపడుతూ దిగ్భ్రాంతికి గురై గుమ్మగోడి చుట్టుపక్కలంతా రౌడీల్లా బిహేవ్ చేసి వైకాపా కార్యకర్తలను పేర్లు పెట్టుకుని రెచ్చిపోయి ప్రవర్తించిన వాళ్ళకు కూడా 24 గంటల టైం. 24 గంటల్లో కూడా చేస్తారో లేదో ఎవరికి తెలియదు. మనకి 2 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఏపీలో. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, దానంతా ఉమెన్ కమిషన్, ద ప్రౌడెస్ట్ ఉమెన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయపాటి శైలజ, 2 మహిళలు ఉన్నారు అక్కడ. హోమ్ మినిస్టర్ మహిళ అయిన తర్వాత కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఏం జరుగుతున్నాయో అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ ఆగలా. ప్రభుత్వం మారి మేల్ హోమ్ మినిస్టర్ వచ్చినా ఇంత క్రిటిసిజం రాదు. మహిళా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. అసలు వీళ్ళు వెళ్ళిన పనేంటి, వీళ్ళు చేస్తున్న పనేంటి అని సాచేవుగా కబుర్లు చెప్తే జనాలు హర్షిస్తారా? మహిళా కమిషన్ ఒక డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. వాళ్ళ పని ఏంటంటే కంప్లైంట్లన్నీ తీసుకోవటం, తీసుకుని పోలీసులకు పుష్ చేయడం. వాళ్ళ లిమిటేషన్స్ అవి. ఎందుకంటే దే కాంట్ యాక్ట్ బై దెమ్ సెల్ఫ్. ఏది వాళ్ళు ఏం చేయలేరు. పోనీ అదైనా లైటనింగ్ స్పీడ్లో వెళ్తుందా? వెళ్ళదు. కాటికి కాళ్ళు జాపుకునేవాడు 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలంత టైం పడుద్ది. నిజంగా ఇంత స్లోగా వెళ్తుంది, నత్త నడక. వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు, మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజని. ఇదే మాట హోమ్ మినిస్టర్ కూడా చెప్తారు, మహిళల జోలికి వస్తే ఇదే ఆఖరి రోజని. అమ్మ హోమ్ మినిస్టర్ గారు, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ కీచక పాలన ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఇజంట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? భయం అనేది కల్పించలేకపోయారంటే ఇజంట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్? సరిగ్గా యాక్షన్ తీసుకుంటే ఒక్కడైనా చేసేవాడా? ఇట్ ఈస్ యువర్ అట్టర్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎప్పుడు పూల జల్లులు ఈ పడవు. క్రిటిసిజం కూడా తీర్చుకోవడం నేర్చుకోవాలి. అదే సెక్టర్ కంటిన్యూ అవుతుంది. మేము మాత్రం మంచోళ్ళం అంటే అసమర్థత అన్న వర్డ్ వస్తుంది. అప్పుడు మీకు పని చేయటం రావట్లేదు అన్న వర్డ్ వస్తుంది. ఈ పొజిషన్లో ఇంకో మేల్ హోమ్ మినిస్టర్ ఉంటే చాప్టర్ ఇంకొంచెం లైటింగ్గా ఉండేది. బట్ బీయింగ్ అ ఫీమేల్, మీ మీద కూర్చుని గుడివాడ అమర్నాథ్ మేకప్ గురించి కమెంట్ చేసి మీరు చేసే పనులు మా నియోజకవర్గ మహిళలు ఎవరూ చేయలేదన్నా పిలిచి విచారించి పంపించేస్తారు. మీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని పట్టుకుని రెచ్చిపోయి బోరుబావని తిట్టినా అతన్ని ఏమీ కదపలేము. ఏమి, మీకే భద్రత లేదు. ప్రభుత్వంలో పొజిషన్స్ ఉన్న మీకే భద్రత లేవు. మీ అందరి గురించి సోషల్ మీడియాలో ఏం రాస్తారో పట్టించుకునే టైం లేదు. ఇదా మీ అగ్రెషన్? ఇదా మీ గవర్నమెంట్ రన్ అయ్యే పని తీరు? సరే, ఎస్ఐని తోస్తారు, స్పాట్లో కూర్చోబెట్టి మక్కెలు ఎరగదీస్తే స్టేట్ అంతా ఎలా చూసేది? స్పాట్లో కూర్చోబెట్టి మక్కెలు ఎరగదీయాలి. లేదు 24 గంటల్లో వాళ్ళ ఫోటోలు ప్రాపర్గా మేము కడిగి రీల్ తీసి ఆరబెట్టి చూసి నోటీస్ ఇచ్చి ఆడ పారిపోతే ఓ 2 నెలల తర్వాత ప్రజలందరూ మర్చిపోతే అప్పుడు కాము కూర్చుంటాం. ఏమండి, ఏం మీనమేషాలు లెక్క పెడుతున్నారు కూర్చుని? పబ్లిక్ చూస్తున్నారని కూడా అర్థం కావట్లేదు అందరికీ. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనాలి అందరూ? దీనికి ఒక స్పెసిఫైడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ హోమ్ మినిస్టర్ డూయింగ్? ఇది కాకుండా
హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ గారు వీళ్ళందరూ గొప్ప గొప్ప మనుషులు. వీళ్ళ డ్యూటీస్ వీళ్ళు సరిగ్గా స్పాట్లో చేయకపోవడం వల్ల ఈ క్రిటిసిజం ఫేస్ అవుతుంది ఈరోజు. నో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏమండి, సీదిరి అప్పరాజుని అరెస్ట్ చేయడానికి మీకు 10 రోజులు మీనమేషాలు లెక్క పెడుతున్నారా? 10 రోజులు. అవి మీకు ఎక్కడున్నాడో సో కాల్డ్ పేరేంటి తమ్మినేని సీతారాం ఎక్కడున్నాడో మీకు కనపడ్డు. ఎతుకుతానే ఉంటారు మీరు, నిరంతర ప్రక్రియ. మీకు కనపడరా? ఇంత పవర్ఫుల్గా ఉందా మీ టీము? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అంటారు మహిళలు కష్టపడి బయటకు వస్తున్నారు, పనిచేయాలని. మీరందరూ భూమి మీద పుట్టక ముందు, ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో, ఇండియానే ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ఇందిరాగాంధీ రాలేదా? ప్రతి ఒక్క గృహిణి ఒక పవర్ఫుల్ లేడీయే. స్టాప్ కంపేరింగ్, స్టాప్ ఈక్వలైజింగ్. దే ఆర్ నార్మల్, దే ఆర్ ఈక్వల్. ద మూమెంట్ యూ కంపేర్, ద మూమెంట్ యూ ట్రై టు నార్మలైజ్, మీరు ఏదో ఫేవర్ చేసిన ఫీలింగ్ తీసుకొస్తున్నారు పబ్లిక్లోకి. ఎవ్రీ ఉమెన్ ఇస్ పవర్ఫుల్. మీరే పవర్ఫుల్ అని మీరు అనుకున్నప్పుడు సాధారణ స్త్రీ కూడా పవర్ఫులే. సో స్టాప్ డూయింగ్ దిస్. ఇప్పుడు కాదు, ఇప్పుడు తరతరాల నుంచి స్త్రీలు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ విచిత్రం ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం. ఏనికి మంచి ప్రభుత్వం? 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి, 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, తల్లికి వందనం అనే పేరుతో 15,000 అకౌంట్లో వేయటానికి. కానీ అదే తల్లిని రోడ్డు మీద కొడితే మాత్రం 24 గంటలు టైం తీసుకుని తర్వాత రియాక్ట్ అవుతాం అన్న గొప్ప ప్రభుత్వం. మార్పు అనేది ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఆంక్షలు ఇచ్చి రోడ్ షోలు చేయకూడదు అన్నారు. పబ్లిక్ షో చేసుకుంటూ వెళ్తున్నాడు. దమ్ము లేదా? పబ్లిక్ న్యూసెన్స్ అవుతున్న దమ్ము లేదా? ఇదే హోమ్ మినిస్టర్ కూర్చుని ఇప్పుడు చెప్తారు పరామర్శల యాత్రలతో అతని ఎజెండా ఒకటి, వెళ్ళేది ఒకటి. ఇన్ని ఎగ్జాంపుల్స్గా 2 సంవత్సరాలుగా రోడ్డు మీద పడి పబ్లిక్ షో చేసుకుంటూ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి మళ్ళీ అదే విషయం మాకు నెమరేసి చెప్పడంలో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? మేము చదవట్లేదా పేపర్లో అవన్నీ రోజు? జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటో మాకు తెలీదా? సీదిరి అప్పలరాజును పలకరించడానికి వెళ్తున్నాడా, రోడ్ షో చేయడానికి వెళ్తున్నాడా మాకు తెలీదా? అతని గురించి తెలిసే కదా ఈ ప్రభుత్వం మాకేదో మార్పు తీసుకొస్తుందని చెప్పి తీసుకొచ్చాం. అయినా అతనికి అలాగే జరుగుతున్నాయి. ఏంటిదంతా? జగన్మోహన్ రెడ్డి నుంచి ఖండన ఎక్స్పెక్ట్ చేయాలంట. ఏం ఖండన? ముందు మీరు ఖండించండి, ఈ ప్రభుత్వంలో మీరు ఖండించండి. తల లోపల పెట్టేదాకా, కారులో సాఫీగా వెళ్ళేదాకా సీరియస్గా పోలీసులు యాక్షన్ తీసుకుంటే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అవుతాయా? ఆంక్షలు అనేవి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీరు చెప్పడం కాదు, పాటించడంలో చూపించుంటే సత్తా ఉన్న గవర్నమెంట్ కింద బయట జనాలు చూసి హ్యాట్స్ ఆఫ్ కొట్టేవాళ్ళు. జనాలు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు. అండ్ మహిళా ఎస్ఐనైతే లిటరల్లీ నిన్న ఆమెను తోసి పక్కనేస్తున్నా కూడా మీరు స్పాట్లో తీసి లాఠీలు తీసి కాళ్ళ మీద కొట్టే కెపాసిటీ లేదా? జనాలకు భయం తీసుకొచ్చే కెపాసిటీ లేదా? మీ గురించి అంటే మీరు తమాయించుకుని ఊరుకుంటారా? లిజన్, యువర్ బ్రాడ్ మైండ్ అండ్ యువర్ ఎవ్రీథింగ్ షుడ్ రిఫ్లెక్ట్ ఓన్లీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఏదో కేసు పెట్టాం పంపించాం కాదు, గట్టిగా రియాక్ట్ అవ్వాలి ప్రతిదానికి. క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క చోట. లోఫర్ బ్యాచ్ అందరూ కూర్చుని ఎవరిని పడితే వాళ్ళని, రేపు ఎస్ఐని, రేపు సిఐని, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యని, అందరినీ పుచ్చుకుని అన్నప్పుడు సామాన్య మహిళలకు పట్టించుకునేంత టైం ఉందా మీకు? ఉందా? డూ యూ ఎవర్ హ్యావ్ టైం ఫర్ దిస్? ఎటు పోతున్నామండి? ఇదా మార్పు? గడిచిన 5 ఏళ్ళు రిపీట్ అవుతుంటే వీళ్ళు ఏదో పీక్ కట్టేస్తారని చెప్పి అందుట్లో మహిళా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇలాంటి పొజిషన్ ఇంకా లేడీస్కి ఉందంటే తల దించుకోవాలి. యూ షుడ్ సే సారీ ఫస్ట్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్. ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఫ్రమ్ వంగల్పూడి అనిత. ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్. ఎందుకంటే ద వే షీ యూస్ టు ఫైట్. పవర్ లేనప్పుడు వీళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఉన్నారు, పవర్ వచ్చాక తాపీగా ఉన్నారు వీళ్ళందరూ. ఐఎమ్ స్పీకింగ్ వెరీ హానెస్ట్లీ, డోంట్ టేక్ మీ అదర్వైజ్. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో పడాలన్నప్పుడు మీ సాచేవతనం చూస్తుంటే చిరాకు వస్తుంది, మా అందరికి పరమ చిరాకు వస్తుంది. మారతారా ఎప్పటికన్నా? ప్రతి ఒక్కళ్ళు మీకు బుజ్జగించి చెప్పాలా మీరు ప్లీజ్ యాక్షన్ తీసుకోండి అని? హౌ షేమ్ఫుల్ ఇట్ ఇస్. ఇంకా ఆ ప్రభుత్వంలో నడిచినట్టే ఎస్ఐ పైన దాడులు చేస్తారంటే వీళ్ళకి ఏమైనా భయం ఉందా? భయం అనేది ఇంతన్నా ఉందా? ఏం భయం లేకుండా తిరుగుతున్నారంటే ఇంకా వచ్చే 3 ఏళ్ళలో మీరేం భయపడతారు? ఏది మారదన్నమాట దీని ప్రకారం. సో ఐఎమ్ సిన్సియర్లీ అగైన్ అపీలింగ్ టు హోమ్ మినిస్టర్, మీ పద్ధతి వైఖరి మార్చుకోండి, ఇన్స్టెంట్ యాక్షన్స్ తీసుకురండి. డ్యూటీలో ఉన్న లేడీ, ఫస్ట్ అక్కడ డ్యూటీలో ఉన్న లేడీ, తర్వాత ఒక లేడీ
ఓపెన్గా బ్రాడ్ డే లైట్లో క్రిస్టల్ క్లియర్గా ఉండి తోసేస్తుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒక సెన్స్లెస్ ఫెలో. ఫ్రాంక్లీ స్పీకింగ్, చూస్తే వెళ్ళిపోతాడు, పట్టించుకోడు, ఏది పట్టించుకోడు. కానీ పవర్లో ఉండి కెపాసిటీ ఉండి మీరు టైం తీసుకుని మెల్లగా చర్యలు తీసుకుంటే ఊరుకోరు. స్పాట్లో నిన్న సాయంకాలమే మక్కలు ఎరగొట్టుంటే ఆ బ్యాచ్ని సెటిల్ అయి ఉండేవాళ్ళు. ఐ స్టిల్ ఫీల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ సజెషన్. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కోసం, మహిళల సేఫ్టీ కోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. డోంట్ టేక్ మీ అదర్వైజ్. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ ఇన్ దిస్, బట్ ఐ వాంట్ మై స్టేట్ టు డెవలప్. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.